ప్రభు నామన కుడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి, దేవుడు నా పట్ల మన పట్ల చూపించిన తన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న మాటను చదువుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఓకే. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలు. మరొకసారి ఆ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను జాగ్రత్తగా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నన్ను ఎందుకు సృజించావో, మమ్మల్ని ఎందుకు సృష్టించావో, మా పట్ల నీకున్న ఆశ ఆలోచన ఏమిటో, నీ ఉద్దేశములు ఏమిటో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయి. మాట్లాడే దేవుడవు నీవే, మహిమ కలిగిన దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మంటి పురుగు లాంటి మమ్ములను అయా తడి ప్రొప్పనైనా అయా నల్లి లాంటి మమ్ములను ప్రేమించిన దేవుడవు, నీ కృప కనికరముల చేత ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని సమస్తమైన ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను మనసులో పెట్టుకుందాం. నిజంగా దేవుడట ఆనాటి కాలంలో, నోవాహు కాలంలో దేవుడు నరులను చేసినందుకు చాలా సంతాపపడ్డాడంట, దుఃఖపడ్డాడట, హృదయంలో నొచ్చుకున్నాడట. అయ్యో ఏంటి ప్రజలు అని బాధపడ్డాడట. కారణం ఏమిటంటే ప్రజలు దేనికి అలవాటు పడ్డారు అంటే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు, వారి ఇష్టానుసారమైన ఆలోచనలకు అలవాటు పడ్డారు, వారి ఇష్టానుసారమైన తలంపులకు అలవాటు పడ్డారు, వారి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును అలవాటు చేసుకొని దేవుణ్ణి బాధ పెట్టారు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నిన్ను నన్ను దేవుడు సృజించింది ఆయన మనను గురించి బాధపడటానికి కాదు, ఆయన మన ద్వారా మహిమ పొందటానికి. ఆయన మన ద్వారా మహిమ పొందాలని ఆశించిన దేవుడు.
నీ ద్వారానే మహిమ పొందాలని, నీ వలనే మహిమ పొందాలని, నీ కార్యముల ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆశపడ్డటువంటి దేవాతు దేవుడు ఆయన. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఆ ఆశ కలిగిన ఆ దేవుని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంతో ధన్యులము. ఆ ఆశని ఎలా అర్థం చేసుకోగలుగుతామో దేవాతి దేవుడు కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకున్న ప్రశ్న ఏంటంటే, నేను మనుషుల గురించి సంతాపడుతున్నాను కదా, నా కుమారుని ఈ లోకానికి పంపించాను కదా, నా కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలోనే ఆయన అనేకమైన కార్యాలు చేసి అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు కదా, పెట్టాడా? ఆయన నమ్ముకున్న బిడ్డలమే కదా మనము. నేను నా ప్రభువుని నమ్ముకున్నాను అన్న వారి చేతులు ఎత్తర ఒకసారి. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనమందరం ప్రభువుని నమ్ముకున్న వారమే. ప్రభు యొక్క మహిమను చూడాలని, ప్రభు యొక్క కార్యములు చూడాలని, ప్రభు సన్నిధిలో నిలవాలని, ప్రభువుని ఆరాధించాలని మనమందరము కూడా ప్రభువుని నమ్ముకొని మనము బాప్తిసం కూడా తీసుకున్న వారమే. am I right? ఒకవేళ కొందరు తీసుకుపోవచ్చు, కానీ ఇక్కడున్న మెజారిటీ పీపుల్, ఇక్కడున్నటువంటి ఎక్కువ మంది బాప్తిసంలో కూడా పాలు పొందిన వారే. బాప్తిసం పొందినప్పుడట దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడంట. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మీకు ఒక్కసారి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు దేవుడు అడుగుతున్న మాట ఏమిటయ్యా అంటే, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవునిలో ఉన్నావు కదా, దేవుని ఆరాధిస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు కదా, దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నావు కదా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉందా? దేవుని యొక్క ఆత్మ అనే వరమును నీవు పొందుకున్నావా? దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎన్నడూ సంతోషపెట్టలేవు. నువ్వు దేవుణ్ణి ఎన్నడూ కూడా ఆయన్ని ఘనపరచటానికి అవకాశము కూడా లేదు. ఎందుకు అంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో లేదు కాబట్టి నువ్వు దేవుని సంతోషపెట్టలేవు, దేవునికి విలువైనటువంటి జీవితాన్ని నువ్వు చూపించలేవు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందలేవు, దేవుని యొక్క మార్గంలో నువ్వు నిలవలేవో. ఎందుకు అంటే నువ్వు దేహానికి ఇచ్చేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుని ఆత్మ నీలో ఎలా ఉంటుంది? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని ఆత్మ నీలో ఉండాలనే కదా దేవుడు నీకు ఆత్మని వరమునిచ్చింది. దేవుని ఆత్మ నీలో ఉండాలనే కదా దేవుడు ఆ కల్వరి సిలువలో నుండి ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించింది. అందుకనే భక్తుడు చెప్తూ ఒక మాట అంటాడు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట కూడా మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దాన్ని చదివే ముందు
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతాను, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మనమే వేసుకోవాలి. ఏంటో ప్రశ్న అంటే, దేవుని యొక్క ఆత్మ నాలో ఉందా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉందా? ఇప్పుడు అడిగితే మీలో ఎంతమంది దేవుని ఆత్మను కలిగి ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తరేమని భయం వేస్తుంది నాకు. అందుకని అడగట్లా. ఎందుకు? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు 100 చెప్పు, 100 చెప్పు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవు కావు. దేవుని వాడవే కాకపోతే దేవునికి సంబంధము లేని వాడివే నువ్వు అయితే దేవుడు నీ ఆరాధన అంగీకరించడో, నీ ప్రార్థనను ఆలకించడో, నీ యొక్క జీవితములో ఆయన కార్యము చేయటానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు అని దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం దేహమును కూర్చున్నటువంటి ఆలోచన దూరంగా పెట్టి దేవుని యొక్క ఆత్మను కూర్చిన ఆలోచనే మనము చేయగలుగుతాం. దేవుడు అంటున్నాడు, దేవుని మాట సెలవిస్తుంది, దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనము దేవుని బిడ్డలమని చెప్పుకోగలుగుతాం. ఆత్మ లేనివాడు, అర్థమవుతుందా మీకు? ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేహము వేరు, దేహ స్వభావం వేరు. ఆత్మ వేరు, ఆత్మ స్వభావము వేరు. ఈ రెండింటిని కలపకూడదు. ఈ రెండు వ్యతిరేకం. అర్థమవుతుందా? ఈ రెండు ఎంత వ్యతిరేకం అంటే, నువ్వు చెయ్యాలనుకుంటావు దేహము చేయాలనుకున్న పనిని దేవుడు ఏమంటాడని నిరాకరిస్తారు, వద్దు అంటాడు. దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు దేహమునకు ఇచ్చే విలువ దేవునికి ఇవ్వలేకపోతే దేవుని ఆత్మ నీలో లేనే లేదు. ఈ రోజున ఒక చిన్న మాట అడుగుదాం. ప్రభు ఈ రోజున మనకి దినం ఇచ్చాడు అంటే, ఈ సమయము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే దేవునితో ఒక చిన్న మనవి చేసుకుందాం. మనస్ఫూర్తిగా అడుగుదాం, అయ్యా నీ ఆత్మ నాలో ఉండినట్లుగా నన్ను నీ ఆత్మ చేత నన్ను సిద్ధపరచు. నీ ఆత్మ చేత నన్ను సిద్ధపరచు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఆమేన్ చెప్దాం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనము ఆయన వారం అవుతాము, ఆయన బిడ్డలం అవుతాము. ఆయన తప్పనిసరిగా ఆయన మనకి ఏదైతే అవసరమో అది తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మ అనుగ్రహించిన దేవుడు. అందుకనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకని భక్తుడు పౌలు గారు చెప్తా అంటాడు, ఆ దేవుడు తన ప్రాణమునే మన కొరకు ఇచ్చిన దేవుడు మన కోసం ఏదైనా చేయలేడా అంటాడు. చేయగలడా? చేయడా? కానీ మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలో దేవుని యొక్క ఆత్మ ఏమైపోయింది? మనలో దేవుని యొక్క ఆత్మ చల్లారిపోయింది. దేవుని యొక్క ఆత్మ మనలో ఒకవేళ ఆరిపోయిందేమో. ఏంది? దేవుని యొక్క ఆత్మ పరితాపం లేకుండా పోయిందేమో. పరితాపం రావాలి, పరితాపం చెందాలి. పరితాపం అంటే తెలుసా? అంటే మీకు ఒక మాట చెప్తాను. మనలో ఎంతమంది అన్నం ఉడుకుతున్నప్పుడు, గంజితో ఉన్నప్పుడు ఏలు పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తరా.
మీరు చాలా తెలివి కల్లోళ్ళు కదా. ఎందుకు? కాలిద్దని భయం. ఎస్, కాలిద్దని భయం. పరితాపం అంటే అది. ఆ భయం అంతా చూసారా? అమ్మో, నా దేవుడు అగ్ని వంటివాడు కదా, నా దేవుని వాక్యము అగ్ని వంటిది కదా, దాన్ని నేను ముట్టుకుంటే ఏమైపోతాను? కాలిపోతానేమో. భయం ఉందా? ఆలోచించేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున దేవుని యొక్క ఆత్మ నీ సొంతం అవ్వాలని చెప్తున్నాను. దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఆత్మ నీలో కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని వాడవని దేవుడు సెలవిస్తున్నాడు. లేకపోతే నువ్వు అపవాది సంబంధివి, అపవాది సంబంధివి, దేవుని సంబంధివి కావు. దేవుడు మనకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడో చెప్పనా? ఒకసారి ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడో ఒకసారి ఆ వచనాన్ని మీకు క్లియర్గా చెప్తాను. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికి తనము గల ఆత్మను, ఆమె చెప్తాం గట్టిగా, ఎలాంటి ఆత్మనిచ్చాడట దేవుడు? ఎలాంటి ఆత్మనిచ్చాడో తెలుసా? ఆ ఆత్మని వరము ఎలాంటిదో తెలుసా? దేవుడు మాట్లాడుతున్న మాట ఆత్మ వరమట. ఏమిటి అంటే, మొట్టమొదటి దాన్ని అంటాడో అది శక్తి అన్నాడు. ఆత్మ ఏమై ఉన్నదట? మనలో ఎంతమందికి ఉంది శక్తి? చేతులు ఎత్తండి. ఆత్మశక్తిని మాట్లాడుతున్నా. శరీర శక్తిని గురించి నేను మాట్లాడుతున్నా. ఈ శరీర శక్తి ఎప్పటికైనా వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుంది? తరిగిపోతుంటుంది. దినములు తరుగుచున్నవి, క్షణములు ఆయుష్ తరుగుతుంది, దినాలు తరుగుతున్నాయి, పెరుగుతుంది. వయసు అనుకుంటున్నావు కానీ మన ఆయుష్ ఏమైపోతుంది? నేను దీని గురించి మాట్లాడుతున్నా. భక్తుడైన పౌలు గారు అంటాడు, నా దేహము కృషించుచున్నను, ఆత్మ దినదినము అభివృద్ధిలోనికి వస్తున్నది అన్నాడు. ఆత్మ అభివృద్ధి చెందాలి. ఈ దేహము పాడైపోయినా పర్వాలే, ఈ దేహము పాడైపోయినా పర్వాలా. అంటే దీన్ని బాగు చేసుకోవద్దని కాదు నా ఉద్దేశము. దాన్ని బాగు చేసుకుంటే ఇది దేవుడే బాగు చేస్తాడు. ఆమెను చెప్దాం. ఈ దేహాన్ని దేవుడే బాగు చేస్తాడు. దేహాన్ని బాగు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఆత్మను కనుక మనం బాగు చేసుకుంటే మన దేహాన్ని ఆయన బాగు చేస్తాడు. మన దేహాన్ని ఆయన బాగు చేస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ యొక్క బలము ఏమిటాయంటే, ముందు ఆత్మ శక్తి కలిగినదంట, రెండవది ఆత్మ ప్రేమ కలిగినది అని రాయబడి ఉంది. ఏం కలిగింది? ఆత్మ శక్తి కలిగిందట, ఆత్మ ప్రేమ కలిగిందట. ప్రేమ కలిగిన ఆత్మను దేవుడిచ్చాడు. ప్రేమ కలిగిన ఆత్మను దేవుడిచ్చాడు. శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. మనం ఏమనుకుంటామో తెలుసా? ఏం శక్తి ఉంటుందిలే, ఏం శక్తి వస్తుందిలే, మనకి ఇంకా అయిపోతుందిలే. ఈ రోజున నువ్వు వృద్ధుడివైనా నాకు శక్తి ఉంది అని నువ్వు గనక చెప్పగలిగితే దేవుని శక్తి నీ వృద్ధాప్యంలో కూడా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. నాకు శక్తి ఉంది అని నువ్వు అనాలి. మనమేమంటాం తెలుసా? ఏంటోనయ్యా, ఎప్పుడు నాకు ఎన్ని బాధలో, ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులో. బయటపడరా? దేవుని ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటే, యేసు నా దేవుడు నాకు ఇచ్చినది బలమైనటువంటి శక్తి కలిగిన ఆత్మ. నా దేవుడు నాకు ఇచ్చినది ప్రేమ కలిగినటువంటి ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ. అందుకని ఆయన అంటాడు, 3వ మాట చెప్తా అంటాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన. అంటే తెలుసా ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో తెలుసా?
దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకున్న అవయవాలన్నీ స్వాధీనపరుచుకునే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో మన అవయవాలన్నీ ఎక్కడుంటాయట? ఆయన ఆత్మ స్వాధీనంలో ఉంటాయట. అర్థమైందా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, ఓకే, ఆత్మ మనలో ఉంటే అసలు చప్పట్లు కొట్టాలనిపించకపోయినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. దేవుని ఆత్మను మనలో ఉంటే మన అసలుకి ఏమి నడవటానికి కూడా ఓపిక లేకపోయినా దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మననే నడిపిస్తుంది. ఇది నగ్న సత్యం. దేవుని సన్నిధిలో చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ చూడకూడదు అని దేవుడు చెప్తే, ఆత్మ చెప్తే వెంటనే ఆత్మ చేస్తుంది, చూడను, ఇక అంతే. నేను ఇది చూడను, నేను అది చూడను అని చెప్పుకోండి మీరు మనసులో. కానీ మనమేమో అన్నీ చూడాలి. ఎవరెవరి ఇంట్లో ఏమేమి జరుగుతుందో, ఎవరెవరి దగ్గర ఏం జరుగుతుందో అన్నీ చూడాలి, వినాలి, ఇంకా వెళ్ళిపోవాలి. ఒక్క ఇంటి నుంచి ఇంకొక ఇంటికి నుంచి ఇంటికి, ఇక పద్దాక ఇదేగా మన ఇంద్రియాలు కాదా? వీటిని దేవుడు స్వాధీనపరుచుకునే ఆత్మనిచ్చాడు. ఆమెను చెబుదాం. ఇది ఎప్పుడైతే నీ స్వాధీనంలో ఉంటుందో, ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి జీవిస్తావో, ఈ యొక్క వీటిని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు. అయ్యా నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటే నువ్వు ఆత్మను ఏం చేసావు? ఆర్పేసుకున్నావు అని అర్థము. ఆత్మను ఏం చేసుకున్నావు? చల్లార్చుకున్నావు అని అర్థము. కంట్రోల్ చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని అక్కడ ఆ పుట్టినోటు కూడా ఇచ్చాడు. అక్కడ ఏమంటాడు చూడు, వచ్చినాన్ని ఆ పుట్టినోట్లో రాయబడిన ఒక మాట చెప్తున్నా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని అని చెప్పి అక్కడ మాట్లాడుతూ అంటాడు ఆయన స్వస్థ బుద్ధి గల ఆత్మ. ఏ బుద్ధి అట? దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఇలాంటి అద్భుతమైన ఆత్మను దేవుడు మనకు వరముగా ఇచ్చాడు. ఆమెను చెప్దాం. దేవుడు నీకు నాకు ఏమిచ్చాడు? వరముగా ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు, నీకు దేవుడిచ్చినటువంటి ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క బలము, ఆత్మ యొక్క స్వాధీనపరుచుకునేటువంటి తత్వము, దేవుని యొక్క ఆత్మ చేత నిన్ను నన్ను ప్రేమతో నింపినటువంటి ఆత్మ ఇది. ఈ ఆత్మ దేవుడు మనలో ఉంచాడు. ఈ ఆత్మని మనలో ఉంచాడు. మనలో కార్యసిద్ధి కలుగు చేయడానికి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచాడు. దేవుడు ఉంచాడు. అందుకని ఆయన అంటాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చెను, కానీ ఎప్పుడు పిరికితనమే. ఎప్పుడు నేను మాట్లాడుతుంది ఆత్మీయమైన పిరికితనం. ఆత్మ సంబంధమైన పిరికితనము గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. పిరికివారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. ఎవరు పిరికివారు అంటే దేవుని యొక్క ఆత్మ లేనివారు. దేవుని యొక్క ఆత్మ లేనివారు. ఎంత పిరికితనమో! ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే పిల్లి ఎదురైనా భయమే. ఏమెదురైనా, ఒక వెధవరాలు ఎదురైనా భయమే. ఒక గొడ్డుమూతురాలు అంటే పిల్లలు లేనటువంటి తల్లి ఎదురైనా, ఎంత దౌర్భాగ్యమైన లోకంలో మనం బ్రతుకుతున్నామో తెలుసా? అర్థమవుతుందా? ఎలాంటి భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నామో అర్థమవుతుందా? దేవుని బిడ్డలు మనం చెప్పుకొని దేవుని ఆత్మను కలిగిన మనము ఇంకా దరిద్రపు ఆలోచనల మనలో ఇంకా ఉంటుందంటే, ఆత్మ ఏం చేసుకున్నావు? నువ్వు చల్లార్చుకున్నావు, ఆర్పేసుకున్నావు. నీ చేతులతో నువ్వే నీ ఆత్మీయ జీవితాన్ని కూలగొట్టుకుంటున్నావు. దేవుడు అది కాదు. దేవుని బిడ్డలము ధైర్యముగా ఉండి ఓకే, ధైర్యముగా ఉండి ఏమంటారు, ఎంత బారు చేసినా
రహదారి నిండా వేసిన ఏంటిది? కోడి రక్తము. ఓకే, కోడి రక్తము పరిచిన, కుంకుమ పెట్టినా, పసుపు రాసిన, నిమ్మకాయలు పెట్టినా నా దేవుని ఆత్మ అడిగేస్తుందే తప్ప నన్ను వెనక్కి రప్పించదు. దేవుని ఆత్మకు అలాంటి అద్భుతమైన శక్తి ఉంది. దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటే ఏ విషయంలో భయపడవు. అంతే, ఏ విషయంలో భయపడవు. కానీ మనలో ఏం లేదు. అందుకే నన్నిటికి భయపడతాం. అమ్మో, అదే ఆలోచన చేసుకుంటూ వస్తావు, అదే ఆలోచన చేసుకొని చేసి 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 కళ్ళు తిరిగి కింద పడతావు. అదిగో ఆ రోజున ఎలా జరిగింది. అందుకనే ఎందుకు వచ్చింది? నా దేవుడు ఉన్నాడు, నా దేవుని ఆత్మ నాలో ఉంది, నేను ఎందుకు భయపడాలని ముందుకు సాగేవా? అది నేనేం చేయదు. అంతే. కీడును మేలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. దుష్టత్వాన్ని తిప్పికొట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడు నా దేవుడు. అర్థమవుతుందా మీకు? మనలో సాతాను పిరికితనాన్ని పోస్తున్నాడు, పిరికితనాన్ని నూరు పోస్తున్నాడు. వాళ్ళతో వెళితే భయం, వీళ్ళతో వెళితే భయం, వాళ్ళుంటే భయం, వీళ్ళు వస్తే భయం, అది వస్తే భయం, ఇది వస్తే భయం, ఇలాగ భయం 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 చివరికి నిన్ను భయభ్రాంతుల్ని చేసేస్తుంది. కానీ నా దేవుడు ఉన్నాడు, నేను భయపడవలసిన పని లేదు. అందుకని అప్పుడప్పుడు మీకు చెప్తా, మీరు ప్రయాణం చేసుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వస్తారు. కల్రా హాస్పిటల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సడన్గా కరెంటు మొత్తం పోయింది. ఎక్కడ లైట్లు లేవు, చిమ్మ చీకటి, అమావాస్య. ఏ వాస్య? అమావాస్య. అప్పుడు ఏం తలుచుకుంటావు? నిజంగా చెప్పు. అప్పుడు అంటావు, అయ్యా దేవా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, యేసు నీవే కావాలయ్యా అని పాడుకుంటా, ఆడుకుంటా, అడుక్కుంటా వస్తావా? ఆగిపోతావా? ఒక రోజంతా రాలేకపోతే అక్కడే ఉండిపోతావా? ఈ భయం కంటే ఆ భయం ఎక్కువైపోద్ది. ఏ భయం? వామ్మో, ఒక్కదాన్ని ఉండిపోయా, ఏం జరిగిద్దో, ఏంటో నా పరిస్థితి అని భయపడవా? అప్పుడు ఏం చేస్తావు? దేవా, నువ్వు నాతో ఉన్నావో, నేను వెళ్ళిపోతున్నా నా ఇంటికని. వస్తావా రావా? మరి ఆటిని చూసి ఎందుకు వస్తావా? ఎందుకు భయపడతావా బాబా? ఏ ఆటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నా దేవుడు ఉన్నాడు, నేను భయపడను, ముందుకెళ్ళిపోతానని ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? కారణం ఏంటంటే సాతాను పిరికితనాన్ని నూరు పోస్తే ఆ పిరికితనానికి నువ్వు అలవాటు పడిపోయావు. నా దేవుడిచ్చినటువంటి ధైర్యం కలిగిన, శక్తి కలిగిన ఆత్మను నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ దాన్ని విడిచిపెడతానికి ఇష్టపడతలా. దేన్ని? ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలను విడిచిపెడతానికి ఇష్టపడతల్లా. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఇప్పుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను, నా ఆత్మను, ఎలాంటి అద్భుతమైనటువంటి ఆత్మను నీకు వరముగా ఇచ్చాను. ఎలాంటి ఆత్మ? శక్తి కలిగిన ఆత్మ. ఎలాంటి ఆత్మ? ప్రేమ కలిగిన ఆత్మ. ఎలాంటి ఆత్మ? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ. ఏం ఆత్మ? పిరికితనము లేని ఆత్మ. పిరికితనంగా ఉండొద్దు, పిరికితనం చూపించొద్దు. పామును చూసి భయపడు, కానీ పాపాత్మను చూసి భయపడొద్దు. ఎందుకంటే పాము కరుస్తుందని భయం. మీకు కొట్టే ధైర్యం లేదు కదా, అవునా? మీకు కొట్టే ధైర్యం లేదు, పామును చూస్తే భయపడతారు. ధైర్యంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ధైర్యంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? పామును చూడంగానే పారిపోతారా? అవసరమైతే దాన్ని తోక పట్టుకుని లాగని బయటికి లాతారు. అర్థమవుతుంది మీకు? అది ఎట్టొచ్చింది? అదేమన్నా పరలోకం నుండి దిగొచ్చాడా లాకెట్టేసుకునే? ఆ ధైర్యం ఎట్టొచ్చింది అతనికి?
అభ్యాసం చేశాడో. పాము వచ్చినా దాన్ని తాట తీస్తాను అనుకున్నాడు తప్ప దానికి భయపడతాను అనుకోలే. అన్నిటికీ భయపడతాం, కానీ భయపడుతున్న మనం ఏం చేయాలి? నేను భయపడను, కుక్కలో తెన్నొత్తే నాకేంటికి, నా ప్రయాణం నేను కొనసాగిస్తాను అనుకోవాలా అనుకోవద్దా? ఆడ కుక్కలో నేను బాబోయ్ ఈరోజు నేను అడుగెట్టను నా భయం అని అంటావా? ఆ ధైర్యాన్ని దేవుని దగ్గర కూడా చూపించమంటున్నా దేవుడు. ఆ ధైర్యాన్ని దేవుని దగ్గర కూడా ఉండాలి అంటున్నాను దేవుడు. ఆ ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే నువ్వు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. పిరిగితానవద్దు. ఆ దేవుడి యొక్క ఆత్మ, ఇంత శక్తి కలిగిన ఆత్మ దేవుడు ఎక్కడిచ్చాడో ఒక్కసారి మీకు ఆ వచనం చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము, అలాగే 6వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చాలు, అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మ ఎక్కడుందట? ఎక్కడుంది? ఇప్పుడు చేతులు ఎత్తాలి మీరు. దేవుని ఆత్మ నాలో ఉందన్న వారు చేతులు ఎత్తరా? కొంచెమా? దేవుని యొక్క ఆత్మ నీలో పెట్టాడు, నీకు తెలియలా, నీకు అర్థం కాలే. దేవుని యొక్క ఆత్మ నీలోనే ఉంచాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆలయమైన ఈ హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందట. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. నీకు తెలియలా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉందని సంగతి నీకు తెలియలా, కానీ దేవుని యొక్క ఆత్మ నీలోనే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని నేను స్పష్టంగా మాట్లాడుతూ, నీ దేహము దేవుని ఆలయము, అది దేవుడు ఆత్మ నిలయము అన్నాడు. దేవుని యొక్క ఆత్మ నిలయము. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా ప్రేమ దేవుని బిడ్డలారా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా, తెలిసినా తెలుసుకోపోయినా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. దేవుడు ఆయనే పెట్టాడు, ఆయనే ఉంచాడు, ఆయనే మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారానే కలిగింది. అందుకని భక్తులైనటువంటి లోకా గారు అపొస్తలుల కార్యంలో మాట చెబుతా అంటాడు. పరిశుద్ధ ఆత్మశక్తి చేత మాట్లాడుతున్న ఒక మాట మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలోకి వెళదాం. ఒక్కసారి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లంతను ఉండిన, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి మాటో. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. వారట పైనుండి శక్తి పొందుతారట. వారట ఏం చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాటలో? వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి అన్నారు. ఆత్మ అనుగ్రహించిన కొలది అని బైబిల్లో రాయబడింది. ఆత్మ పొందుకున్న కొలది వారిలో చైతన్యం కలిగింది, వారిలో ఉద్యమం కలిగింది, వారిలో ఉత్సాహం కలిగింది. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎవరి దగ్గరికి? తొందరగా వెళ్తారా? స్పీడ్గా వెళ్తారా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికా వెళ్తారా? మీరు నిజం చెప్పండి. స్పీడ్కి వెళ్తారా? అరే ఆయన చచ్చిపోయాడు అంటారా? వెళ్ళి ఉరుకుతారా మీరు? చేస్తే వరకం. ఇక్కడ మళ్ళీ రీజన్ కూడా తీస్తాం అవసరం అయితే. ఏమంటాం? ఏ రీజనో తెలుసా?
నేను అంత స్పీడ్కి వెళ్ళినంత మాత్రం లేచి వస్తాడా ఏంటి? నేను స్పీడ్కి వెళ్ళినంత మాత్రం అన్నాడు లేచి వస్తాడా ఏంటి? అందుకని మనం నిదానంగా వెళ్దాంలే అంటాను. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలమైన మనము, దేవుడిచ్చిన ఆత్మ మనలో ఏం చేయాలి? మనలో ఉజ్జీవాన్ని రగిలించాలి, ఉత్సాహాన్ని రగిలించాలి. అందుకనే వారు చెప్పినటువంటి మాట, వారు పరిశుద్ధాత్మతో నిండుకొని వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాళ్ళకి ఏమొచ్చిందట? వాక్శక్తి వచ్చిందంట. ఏ శక్తి? వాక్శక్తి. ఆ మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్శుద్ధి కూడా అనుగ్రహించాడేమని అనిపిస్తుంది. ఏ శుద్ధి? వాక్శుద్ధి అంటే మాట్లాడే మాటలు, శుద్ధి కలిగిన మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, ప్రభువుకి ఇష్టమైన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికించబడిన మాటలు మనలో నుంచి వస్తాయి. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? నీలో ఉంది, నీలో ఉంది, మనలో ఉంది. మనలో ఉంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ, ఆ ఆత్మ మనలను పరితపించేలా చేస్తుంది, మనం ఉద్యమంలోకి నడిపిస్తుంది. ఎక్కడ మనల్ని భయపడేటట్టు చేయదు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనం ధైర్యంతో నింపేది. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. నీకు దేవుడు మహాశక్తిని అనుగ్రహించాడు. ఆత్మను కలిగిన నీవు నేను కూడా దేహమును గూర్చినటువంటి చింతన కాకుండా ఆత్మను గూర్చిన చింతన కలిగి ఉంటే ఆత్మదేవుడే సకల కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఇంకొక వచనం కూడా చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతున్నాను. మీ దేహము మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. అర్థమైందా? అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఈ దేహం అట పరిశుద్ధమైందట. దేవుని స్తోత్రాలు. ఏ దేహం? ఈ దేహం. ఈ దేహం ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు పరిశుద్ధమైపోయింది? పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మన దేహం ఏమైపోయింది? పరిశుద్ధమైందిగా మార్చబడింది. దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నీకు కొన్ని విషయాలు బోధపరచాలయ్యా, కొన్ని విషయాలు నీకు బోధపరచాలి. ఇదిగో ఆ కొండ మీదకి రా అన్నాడు. ఏ కొండ మీదకి? సీనాయి పర్వతం మీదకి రా అని పిలిచాడు దేవుడు. నీకు దండం పెడతా మోషే, ఎవరిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కడివే రా. ఆ మాట మీరు చదువుకోండి బైబిల్లో. ఎవరిని తీసుకురావద్దు నీతో పాటు, నువ్వు ఒక్కడివే రా. నువ్వు ఒక్కడివే రా. ఎందుకో తెలుసా? వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు దేవుని యొక్క శక్తిగా మార్చబడతాడు. బలమైనట్టి జనమవుతాడు. సరే మోషేని పిలిచాడు. మోషేని పిలిచి బైబిల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆమేన్ చెప్దాం. దేవుడితో మోషే ఎలా మాట్లాడాడంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే, ఈ ప్రజలకి కొన్ని ఆంక్షలు ఇవ్వాలి, కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలి. ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నీ ప్రజలకి బోధించాలి అన్నాడు. దేవుడు 40 దినాలు మోషేని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. 40 దినాలు నువ్వు నా దగ్గరే ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి, నేను బోధించమన్నట్టుగానే బోధించాలి, అది నీకు ఇష్టమైతేనే చెప్తున్నా అని చెప్పి. బహుశా నేను అనుకుంటాను, అప్పుడప్పుడు ఆలోచన చేసుకుంటా, మొదటి రోజున
ఇంతసేపు ఎందుకు తొందరగా వదిలిపెడితే బాగోలే అనుకుని ఉంటాడేమో మోషే కదా. ఏంటి ఎంతసేపు ఎందుకు వదిలిపెడితే బాగుంటుంది కదా. రాబోయే దినాల్లో నేను ఆలోచన చేస్తున్నా, రేపు రాబోయే దినాల్లో ఇక దేవుని మందిరంలో ఇంతసేపు కూర్చోరు, దేవుని మందిరాల్లో కూర్చోరు. ఇప్పుడు రోజులు ఉండే ఇదివరకు ఇప్పుడు ఏమైపోయినాయి, గంటలు అయిపోయినాయి, రేపు నిమిషాలు అయిపోతాయి, తర్వాత రోజులు సెకండ్లు అయిపోతాయి అని భయం వేస్తుంది. ఏమైపోతాయని సెకండ్లే దేవుని సన్నిధిలో గడుపుతారేమని అనిపిస్తుంది. నిమిషాలు కూడా కాదు, సెకండ్లే. ఎందుకో తెలుసా, లోకము పైన సాతాను అధికారంలోకి రాబోతున్నాడు. లోకములో సాతానుడు ఏలబోతున్నాడు. వాడి కాలము సమీపించింది, వాడు ఏలటానికి సిద్ధపడుతున్నాడు. కానీ నా దేవుని ఆత్మ పరితపిస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, వాడు ఎంత పరిపాలన చేసినా యేసు ఆత్మను పొందుకున్న వారిని ఏమీ చేయలేడంతే. యేసు ఆత్మలో అంత శక్తి ఉంది కాబట్టి వాడేమీ చేయలేడు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఆ విధంగా దేవుని సన్నిధిలో 1 దినం అనుకున్నాడు, 2 దినాలు అనుకున్నాడు, 3 దినాలు అనుకున్నాడు. చివరికి దేవునితోనే 40 దినాలు ఏకాంతంగా గడిపాడు మోషే. సరే మోషే, ఒకసారి కిందకి దిగి చూడవయ్యా, నీ ప్రజలు ఏం చేస్తున్నారు అన్నాడు. నీ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, కిందకి దిగొస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ ప్రజలు దూడను పెట్టుకొని దూడను చేసుకొని, ఓహో మామూలుగా చేయట్లా, దూడను చేసుకొని దూడను పెట్టుకొని ఎగురుతూ గంతులేస్తున్నారు. మోషేకి అర్థమైపోయింది, ఈ ప్రజలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అహరోను పిలిచాడు, ఏం పని చేస్తున్నారు ఇక్కడ అన్నాడు. అహరోను పిలిచి, అహరోన్ ఏం పని చేస్తున్నారు ఇక్కడ అన్నాడు. అహరోను వాస్తవానికి పెద్దోడు కదండి, పెద్దోడు కదా అహరోను, తెలుసా మీకు? మోషే కంటే అహరోను పెద్దోడు. అహరోను కంటే మిరియాం పెద్దది. అహరోను ఏం చేస్తున్నావు అన్నాను. లేదు, ఏమి లేదు. ఎందుకు? వీళ్ళు చేసే పని కోపం వచ్చింది, దేవునికే కోపం వచ్చింది. సేవకుడికి ఎందుకు రాదు కోపం? అవునా కదా? మనం దేవుని కోపాన్ని భరించలేము, సేవకుడి కోపాన్ని కూడా భరించలేం. ఎందుకు భరించలేం? దేవుని ఆత్మ మనలో లేదు, దేవుని ఆత్మ మనలో లేదు, అందుకే భరించలేకపోతున్నాం. సరే కదని మోషే దిగొస్తుంటే అది చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో, మోషే నువ్వు దేవునితో ఉన్న దినాలను చూసినప్పుడు, దేవునితో నువ్వు గడిపిన దినాలను చూసినప్పుడు, నీ దేవుని మహిమ నీ యొక్క ముఖములో కనపడుతుంది. ముసుకేసుకున్నారు. దేవుని స్తోత్రాలు. ముసుగు వేసుకో అన్నారు. దేవుని మహిమను చూడలేకపోయారు. ఎన్ని దినాలు గడిపినా, మనం ఎన్ని సంవత్సరాల నుంచి గడుపుతున్నాం, మనలో ముఖములో ఏముంది లేదు, తేజస్సు లేదు. మనలో ఏమి లేదు, తేజస్సు లేదు, మహిమ లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. దేవుడు నిన్ను మహిమ కలిగిన జీవితంలోకి నడిపించబోతున్నాడు. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి, నువ్వు మహిమ కలిగినటువంటి ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు మహిమ కలిగిన మనిషిగా మార్చబడుతున్నావు. దేవుని ఆత్మకు స్థలం ఇవ్వండి. ఎక్కడ? దేవుని ఆత్మకి స్థలం ఇవ్వండి. ఈరోజు ఇదే టైటిల్. దేవుని ఆత్మకు నీలో స్థలం ఉందా? నీలో దేవుని ఆత్మకు ఏముంది?
స్థలం ఉందా? ఉంటే నువ్వు ధన్యుడవు, లేకపోతే అయ్యా ఈరోజు నీ ఆత్మ నాలో ఉండాలి, ఇక నేను పిరికివాడిగా ఉండకూడదు, నేను శక్తి లేనివాడిగా ఉండకూడదు, నేను బలహీనుడిగా ఉండకూడదు, నాలో నీ ఆత్మ పరితాపం చెందాలి, ఉజ్జీవింపబడాలి, ఉత్సాహం కలగాలి నాలో అని దేవుడిని అడగాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి ఆ వచనాన్ని చదివి నేను ముగిస్తున్నాను. 8వ అధ్యాయం 9వ వచనం. 14వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడిదురో వారందరూ దేవుని కుమారులై. ఇప్పుడేమో అద్భుతమైన ఆశీర్వాదం. ఇప్పుడు మనం అందరం ఎవరు? కానీ మన దేవుని ఆత్మ కుమారులమే, కానీ ఏమి లేదు. నేను ఇప్పుడు అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. కుమారులమే, కానీ తండ్రిలో స్వాస్థ్యం లేదు. తండ్రిలో స్వాస్థ్యం లేదు, తండ్రిలో హక్కు లేదు. కుమారులమే, ఏం లేదు, హక్కు కూడా లేదు, అడిగే ధైర్యం లేదు. ఉందా? దేవా ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇలా ఇస్తున్నావు, నా జీవితాన్ని ఎందుకు మార్చు అని అడిగేవా? దేవా నా స్థితిని ఎందుకు ఇలా ఉంచావు, నా స్థితిని మార్చు అని అడిగావా? అడుగుతాం. ఎప్పుడు? అవసరానికి. ఆపద వస్తే కన్నీళ్ళు పెడతాం. ఆపద పోయిన తర్వాత దేవుడే కన్నీళ్ళు పెట్టాలి ఇక నీ గురించి. అర్థమైందా? దేవుడే నీ గురించి కన్నీళ్ళు పెట్టాలి. అమ్మో, అప్పుడు కన్నీళ్ళు పెడితే నేనేదో దేవుడు కనికరించి నేను కన్నీళ్ళు తుడిస్తే ఏమి ఇప్పుడు నా కన్నీళ్ళు? అదేగా దేవుడు చెప్పిన మాట. ఆది కాండంలో అదేగా. నన్ను దుఃఖపెట్టారయ్యా, నన్ను వేదనకు గురి చేశారయ్యా, నాకు బాధ కలిగిందయ్యా, నాకు ఏడుపు వచ్చిందయ్యా, ఈ మనుషులను చేసినందుకు నేను ఎంతో నొచ్చుకున్నానయ్యా అన్నాడా? అన్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తునే, తన కుమారుడైన యేసుక్రీస్తునే నా పాపముల కొరకు బలి అర్పణ చేశాడు. ఎవరి నిమిత్తం? నా పాపల నిమిత్తం బలి అర్పణ చేశాడు. దేవుడే తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. నీకోసం, నా కోసం. దేవుడే పరిశుద్ధాత్మని మనలోకి నడిపించాడు. రైట్? వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మీకు? ఎవరు? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? ఎవరు? త్రిత్వంలో ఏకత్వమైన వారు, పరలోక సౌభాగ్యాన్ని కలిగిన వారు, పరలోకములో మహామహిమతో నిండిన వారు. వాళ్ళు మనకులాగా లేరు. ఆదివారం నాడు 2 గంటలు కూర్చోడానికి వాళ్ళకి అట్లా కాదు. నిత్యము పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడట. అయ్యా, వీళ్ళు కాదు మనకు ముఖ్యం. ఎవరు కాదు? పరలోకములో ఉన్న దేవదూతలు కాదు ముఖ్యం, పరలోకములో ఉన్న కెరూబులు కాదు ముఖ్యం, పరలోకములో ఉన్న సెరాఫులు కాదు ముఖ్యం, పరలోకములో ఉన్న ప్రధాన దూతలు కాదు ముఖ్యం, మైకేల్ కాదు నాకు ముఖ్యం, గాబ్రియేల్ కాదు. నాకు ముఖ్యమైనది ఎవరో తెలుసా? నా పోలిక చొప్పున చేసుకున్న నరుడు నాకు ముఖ్యమని భావించిన దేవుడు. నరుడు ముఖ్యమని భావించిన దేవుడు పరలోక భాగ్యానంతా విడిచిపెట్టి భూలోకానికి నరుడిగా వచ్చి, నరుడిగా వచ్చి కనీసం తల వాల్చుకోవటానికి స్థలం కూడా లేకుండా అంత దరిద్రమైన జీవితాన్ని అనుభవించి
దేవుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి దేవునితో కూర్చోబెట్టడానికి సిద్ధపడిన దేవుడు ఆయనతో కూర్చోబెట్టాలని ఇష్టపడిన దేవుడు. పరలోకంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని, భూమి మీద కూడా ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. am I right? అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండకపోతే ఎంత బాధపడతాడో కదా, ఎంత వేదన పడతాడో కదా దేవుడు. నీకోసం అన్నీ విడిచిపెట్టిన దేవుడు, నీకోసం పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన దేవుడు, నీకోసం పరలోకమును విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞ చెప్పున పరలోకపు ఆత్మను భూమిలో నరులమైన మనలో ఉంచిన మహా గొప్ప దేవుడు, మహా గొప్ప దేవుడు. ఈరోజు అడుగుతున్న మాట ఏంటంటే, అమ్మా ఇంకైనా నీలో నా ఆత్మ ఉంటే నువ్వే ధన్యుడు అవుతా, నేను కాదు ధన్యుని అయ్యేది. ఆత్మకి కొంచెం స్థలం ఇస్తావా నీ హృదయంలో, నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మకు కొంచెం స్థలం ఇస్తావా? ఇస్తాను ప్రభువా అన్నవారు ఒక్కసారి చేతులెత్తి దేవునితో చిన్న మనవి చేసుకుందాం. ఎన్నో విషయాల్లో మనం నష్టపోయాం, మాకు తెలుసు. ఎన్నో విషయాలు సాతాను మనలను నష్టపరిచాడు. వాడితోనే, వాడి శక్తులతోనే మనము కాపురాలు చేస్తున్నాం. దేవుని యొక్క ఆత్మతో కాపురం చేయలేకపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్న మాట, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నా ఆత్మకు కొంచెం స్థలమున్నా చాలు. దేవుని యొక్క ఆత్మ నిన్నెన్నడూను బలహీనపరచదు. దేవుని యొక్క ఆత్మ నిన్నెన్నడూ దోషములో ఉంచదు. దేవుని యొక్క ఆత్మ నీలో ఎన్నడూ పిరికితనాన్ని నింపదు. దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఇంద్రియాలను స్వాధీనపరచుకొనగలిగిన ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మ నాలో, నా హృదయంలో నిండుగా ఉంచండి. వెలితి లేకుండా కొలత లేని ఆత్మను ప్రభువా నాలో ఉంచండి. ఇదే నీ ప్రార్థన అయితే దేవుని సన్నిధిలో, అయ్యా నీ ఆత్మ ఉజ్జీవాన్ని రగిలిస్తుందట, నీ ఆత్మ ఉత్సాహాన్ని రగిలిస్తుందట, నీ ఆత్మ పిరికితనాన్ని తొలగిస్తుందట, నీ ఆత్మ బలమైన శక్తిగా మార్చబడుతుందట, నీ ఆత్మ ప్రభువా నిత్యమైన ప్రేమకు నిదర్శనముగా కనబడుతుందట. ఆ ఆత్మ నాలో ఉంచు ప్రభువా. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని స్తోత్రాలు, మహోన్నతురాని స్తోత్రాలు. నీ ఆత్మను మాలో ఉంచి మాలో ఉన్న పిరికితనాన్ని తొలగించండి. ఈ దుష్ట శక్తులను చూసినప్పుడు, ఈ దుష్ట ఆత్మలను చూసినప్పుడు భయపడని ధైర్యమును దేవా మీరు మాకు అనుగ్రహించండి. అయ్యా మీరు మాకు అనుగ్రహించండి. నీ ఆత్మలో శక్తి ఉంది, నీ ఆత్మలో ప్రేమ ఉంది, నీ ఆత్మలో జాలి ఉంది, నీ ఆత్మ ఆదరణ కలిగిస్తుంది, నీ ఆత్మ మాకు సహాయకులుగా ఉంటుంది. ఈ రోజు నుంచి నీ ఆత్మను పొందుకోవాలని ఆశపడి, నీ ఆత్మకు స్థలం ఇవ్వాలని ఇష్టపడిన నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా చేతులెత్తిన ప్రతి హస్తమును మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కృంగిపోకుండా లేవనెత్తబడే బిడ్డలుగా మార్చండి. పడిపోకుండా నిలబడే బిడ్డలుగా మార్చండి. కృంగిపోకుండా దేవా
అయ్యా తండ్రి నిలబడి నీ మహిమ కొరకు వాడబడే బిడ్డలుగా మార్చండి. నీ కృపా దీవెనలతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.